పేరుకి అది పెద్ద బస్టాండ్. అప్పుడు ఎంతో అట్టహాసంగా నిర్మించారు. ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. లోపల అన్ని బీర్ బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బస్టాండ్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు కూలిపోతుందా అనే విధంగా మారిపోయింది. ఇక టాయిలెట్స్ ను ధ్వంసం చేశారు. ఇంత అధ్వానంగా ఉన్నా కాసుల కక్కుర్తి కోసం బస్టాండ్పై రిలయన్స్ టవర్ ఏర్పాటు చేశారు. కొత్త బస్టాండ్ భవనాన్ని నిర్మించారని పాసింజర్స్, ప్రజలు కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు బస్టాండ్లోకి వెళ్లడం లేదు. వలిగొండ పట్టణ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బస్టాండ్ బోర్డులు ఏర్పాటు చేశారు. గత్యంతరం లేక రోడ్డుపైనే వెయిట్ చేసి జర్నీ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు ప్రయాణికులు. రోడ్డుపై బస్సులు ఆపడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేకుండా పోతుందని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఆరోపిస్తున్నారు. వలిగొండ బస్టాండును పరిగణలోకి తీసుకురావాలి, ఇక్కడ ప్రజల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 1995 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఈ బస్టాండు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మనం చూస్తే శిథిల వ్యవస్థకు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాంట్లో అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఉన్నారో పైన రిలయన్స్కు సంబంధించినటువంటి ఏదైతే మొబైల్కు సంబంధించిన టవర్ని ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ బస్టాండ్ను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇది వలిగొండ మండల కేంద్రం అనేది 37 గ్రామ పంచాయతీలతో ఇలా ఏర్పడ్డటువంటి మండలం. అనేక మంది, దాదాపు ఒక 60,000 మంది జనాభా ఉన్నటువంటి మండలం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం ఏదైతే రోడ్డు మీద వలిగొండకు సంబంధించినటువంటి మెయిన్ చౌరస్తలో చూస్తే భువనగిరికి వెళ్ళేటటువంటి బస్సు, నల్గొండకి వెళ్ళేటటువంటి 2 బస్సులు కనుక వస్తే మధ్యన ఇలా గ్యాప్ లేనటువంటి పరిస్థితి, అనేక ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వలిగొండ నుంచి నిత్యం వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు జర్నీ చేస్తుంటారు. బస్టాండు లేక ఎక్కడ ఉండాలో అర్థంగాక అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వలిగొండ బస్టాండ్ నిర్మాణంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రయోజనం లభిస్తుందని చెబుతున్నారు.